ఇప్పటి వరకు తనుజ ఇమాన్యుల్ అని అంటే బెస్ట్ పేర్ అన్నట్టుగా మనం బిగ్ బాస్ లో చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే బెస్ట్ ఫైర్ అన్నట్టుగా తయారయ్యారు వాళ్ళిద్దరు. ఏమంటారు? మంచి కంటెంట్ ఇచ్చారు, తయారయ్యే కాలే మనం జుట్టు పీక్కోవడం కానీ వాళ్ళు మనకు చూడటానికి మంచి కంటెంట్ ఇస్తారు అంతే. కామెడీ కామెడీ పరంగా కాకుండా మళ్ళీ మంచి కంటెంట్ కూడా మా బాగా ఇస్తారు, ఒక కామెడీ కాకుండా. మరి అటు ఇస్తేనే కదా చూసేది, పోటీలు పడి. ఇప్పుడు నిన్నటి దాకా సమాసంగా ఉండాలి, వీళ్ళు ఒకరు మేము ఒకరు దోసుకుంటారు అంటే మనం పిచ్చికి ఒకలా లేకబడి చూస్తాం. మరి మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అదే కదా. స్క్రిప్ట్ ఇదంతా కావాలనే చేస్తున్నారా? కావాలనే. అంటే బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్, కావాలని కాకపోతే మరి ఇంకేం చేస్తారు. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? సుమన్ శెట్టి గారు మాత్రం ఈ వీక్ ఎలిమేషన్ ఆమెని ఎవరినంటే సంజనా గారిని బాలే చేసింది, నాకు బాగా నచ్చింది. తొక్కలో కెప్టెన్ అన్నందుకు, తొక్కలో కెప్టెన్ అన్న సిస్టర్ నన్ను అని చెప్తే నేను ఎందుకు సారీ చెప్పిన కదా అన్న అని తిప్పుకుంటాను. దావా నువ్వు సారీ చెప్పినా కూడా చంపకేసి ఒకటి బీగి సారీ చెబితే ఓకే నా సిస్టర్, నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు అందుకని నేను నామినేషన్ చేస్తానని చేసింది. కూర్చుండి కత్తి బాగా అనిపించింది. ఒక్క మగాడు అనిపించింది, రీజన్ కరెక్ట్ చెప్పి చేసింది. అంటే నిజంగానే కెప్టెన్ ఏం చెప్తే అది వినాలి కదా. సంచన వినుకోకుండా ఆమె చేసుకుంటూ పోయింది కదా, కెప్టెన్ పని వినలేదు. ఆమె కెప్టెన్ ఉన్నప్పుడు అన్ని నేను చెప్పినట్టు వినాలన్నట్టు బిహేవ్ చేస్తుంది కదా. అవును, మరి అందుకే మరి ఆమె పడ్డది. మరి నాగార్జున సార్ వచ్చినప్పుడు చెప్పింది కదా, అన్ని ఎన్ని చెప్పినా ఆమె మార్చుకోదా, ఏమో రితు ఇది దివ్యల మాదిరికి కూడా చెప్పిండు కదా, రితు సోదరుని జుట్టుపట్టి నేలకేసుకోవద్దంటే నువ్వు తోపు వచ్చి బయట చూసుకో, బిగ్ బాస్ హౌస్ లో కాదని. నాగార్జున సార్ బాగానే చెబుతుంది కానీ వీళ్ళకి మతం ఎక్కి అట్నే చేస్తారు కొంతమంది. ఎవరంటే దివ్యల మాదిరి, మరి సంజనా గారు, వీళ్ళు కొంతమంది. దువ్వాడ మాదిరి ఎట్టయిద్ది, అది దివ్యల మాదిరి. దువ్వాడ మాదిరి అస్సలు కాదు, ఎప్పటికి కాదు. ఆమె వాణి గారు అయింది. ఆయన సిగ్గు లేకుండా ఇద్దరు పిల్లలు ఉంటే వచ్చి మళ్ళా అంట బిగ్ బాస్ హౌస్ లో నెగిటివిటీ ఉందంట, ఆ నెగిటివిటీ బాగా చేయడానికి వచ్చిందంట ఆయన చెప్తాడు. జూనియర్ దువాడని తిప్పుతా అని చెప్పి మాట్లాడి దాని వంద తిప్పుద్ది. ఇంకా జూనియర్ దువాడిని ఆడ తిప్పేసాను నాశనం చేయడానికి, ఇప్పుడు నాశనం చేస్తుంటే అందుకే ఆమెను చూపించడానికి బిగ్ బాస్ లోకి పెట్టాను. ఆమెను చూసి నేర్చుకోకూడదు పెళ్ళైన అమ్మలు, పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఇప్పుడు రితు సోదరుని చూసి అట్టుండకూడదు అని నేర్చుకోకూడదు. ఇప్పుడు మన తనుజాన్ని చూసి పెళ్లి కావాల్సిన పిల్లలు తనుజాన్ని చూసి నేర్చుకోండి ఎట్టుండాలన్నా. ఎట్ట ఆడపిల్ల ఉండకూడదో రితు సోదరుని, ఆయుషాని, సిట్టి పిక్కల రమ్య అని చూసేవి ఎట్టుండకూడదో వాళ్ళ ముగ్గురిని చూసి నేర్చుకోండి. ఒక ఆడపిల్ల ఎట్టుండాలన్నా తనుజాన్ని చూసి నేర్చుకోండి. పుట్టింటోళ్ళకి గౌరవం, చేసుకున్నోడికి మర్యాద, ఎవరికైనా మర్యాద, ఆడపిల్లకైనా మర్యాద, వాళ్ళకైనా ఇవ్వదు.